పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 11వ తారీఖు మంగళవారం. ఈనాడు మొదటి పట్టణము జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం మరియు 3వ అధ్యాయం 9వ వచనం వరకు. కీర్తన 34 2, 3 వచనాలు మరియు 16, 17 వచనములు మరియు 18, 19 వచనములు. లూకాసు సువార్త 17వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు. నేటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. అప్పుడే పొలం నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనని వెంటనే వచ్చి భోజనం చేయుడు అని చెప్పున, అట్లుగాక యజమానుడు అతనితో, వడ్డన వస్త్రములు ధరించి నాకు భోజనము సిద్ధపరపుము, నా భోజనం ముగి వరకు వడ్డనం చేయించు వేచియుండుము, ఆపిమట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును కదా. తన ఆజ్ఞను శిరస వహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడు కదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన పిదప, మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యముని నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ధ్యానం. ఈనాటి సువార్తలో 3 భాగాలు ఉన్నాయి. ప్రభు వేరు సమయాల్లో చెప్పినవి సువార్తికుడు ఒకచోట చేర్చాడు. ఇది శిష్యులకు, తనను విశ్వసించబోయే వారికి చాలా తీవ్రమైన హెచ్చరిక. సాటి క్రైస్తవులు, ముఖ్యంగా విశ్వాసంలో బలహీనులు లేదా కొత్తగా విశ్వసించేవారు ఏ ఒక్కరును ఆయన మార్గం విడిచిపెట్టుటకు లేదా పాపంలో పడుటకు ఆయన అనుచరులు కారణం కారాదని హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకరు 3 రకాల ఇతరుల పతనానికి కారణం కావచ్చు. దుర్మాతృక, చెడును సరిదిద్దకుండా ఉండటం లేక ప్రోత్సహించడం, చెడు చేయుటకు ప్రేరేపించడం. ముఖ్యంగా క్రైస్తవులైన వారు కొన్నిసార్లు చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి ఇతరులను చెడగొట్టాలనే ఉద్దేశం ఉండకపోవచ్చు, కానీ వీరి చెడు ప్రవర్తన ఇతరుల మీద ప్రభావం చూపించి వారు పతనం అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు వారు మంచి చేసిన అది ఇతరులకు వేరుగా కనిపించవచ్చు. అయినా జాగ్రత్తగా ఉండాలి. పౌలు గారు రోమాపత్రికలో 14వ అధ్యాయంలో ఇలాంటి సమస్య గురించి చర్చించారు. సోదరుని పతనం చేయనది కానీ, పాపాత్ముని చేయనది కానీ దేనినైనా చేయరాదని మీరు నిర్ణయించుకొనవలెను. రోమీయులకు రాయబడిన లేఖ 14వ అధ్యాయం 13వ వచనం. ఆనాడు మార్కెట్లోని మాంసం ఇతరుల దేవతలకి అర్పించిన జంతువుల మాంసమే. దాన్ని క్రైస్తవులు తినవచ్చా తినకూడదా అనేది సమస్య. కొందరు అది కేవలం మాంసమే కానీ అర్పణ కారాదని తినేవారు, కానీ కొందరు దాని గురించి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పౌలు దాని గురించి చర్చించాడు. రోమీయులకు రాయబడిన లేఖ 14వ అధ్యాయం 13వ వచనం నుండి 23వ వచనం వరకు. నీవు మంచి అని భావించినది దూషణ పాలు కాకుండా చూడుము. 16వ వచనం. సంఘంలోని చెడును, పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ఉండాలి, లేకుంటే చెడును ప్రోత్సహించడమే అవుతుంది. వారి పతనానికి కారణమైన వారం అవుతాం. కావాలని ఇతరులను తప్పుద్రోవ పట్టించడం, ముఖ్యంగా అసత్య బోధనల ద్వారా ఇతరుల విశ్వాసాన్ని బలహీనపరచడం మహానేరం. ముఖ్యంగా ఇలాంటి వారి గురించి ప్రభువు చాలా కఠినమైన మాట అన్నారు. తిరుగలు కట్టి సముద్రంలో పడవేయమన్నారు. పునీత యూసెఫస్ పోలాండ్ దేశస్థుడు. క్రీస్తు శకం 1580 నుండి 1623. సిలియన్ మఠాధిపతి, వేదసాక్షి. పునీత పౌలు గారు తిమోతికి లేక
రాస్తున్న రక్షణకు సంబంధించి కొన్ని వేదాంత అంశాలను మన ముందుంచారు. పౌలు తన స్వవిషయమును గూర్చి మాట్లాడుతూ, గతంలో నేను దుర్మార్గుడైనప్పటికీ దేవుడు నన్ను చేరదీసి తన ప్రేషిత కార్యంలో సువార్త ప్రచారంలో భాగస్థుని చేశారు. అందుకు నా జీవితాంతము కృతజ్ఞుడనని చెప్పుకున్నారు. మన గత చరిత్ర దేవునికి తెలియంది కాదు. పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ దాన్ని మర్చిపోవద్దు. మన గొప్పతనం, శక్తి సామర్థ్యాల వల్లనే దేవునికి సేవ చేయగలుగుతామని చెప్పడం మూర్ఖత్వం. విసిరేసిన మూలరాయిని పునాది దేవుడు రాయిగా చేస్తారని రక్షణ చరిత్ర చెబుతుంది. కృతజ్ఞత, సత్ప్రవర్తన, సంపూర్ణ దైవభక్తి, ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంతమైన జీవితం గడిపే వారిని దేవుడు తన సేవకులుగా ఎంచుకుంటారు. మానవులందరూ రక్షింపబడాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అనేది దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడే. అదేవిధంగా దేవునికి మానవుల అందరికీ మధ్యవర్తి ఒక్కరే, వారే యేసుక్రీస్తు. ఈ సత్యాన్ని పౌలు గారు చెప్పుకున్నట్టుగా జ్ఞానస్నానం పొందారు. యేసు ప్రభువే విమోచింపబడిన అందరూ ఈ రక్షణ చరిత్ర ప్రచారకులు కావాలి. దైవారాధనలో పాల్గొనే వారందరూ క్రైస్తవ సంఘం సంస్కార నియమాలను పాటించాలి. లౌకిక కార్యాల్లో శ్రద్ధ చూపించి వస్త్రధారణ, ఆహార నియమాలు, ప్రవర్తన, ఆచార నియమాలు పాటించటంలో ఎంత నియమం నిష్ఠతను చూపిస్తామో అంతకు మించి దైవ కార్యాల్లో సంస్కారవంతులుగా మెలగాలి. అవి ప్రజలు, మతం, సంఘం, మర్యాద, ఔచిత్యాన్ని, స్థానికతలను బట్టి ఉంటుంది. దేవుని సన్నిధానంలో ఆటంకాన్ని, అసభ్యతకు తావివ్వకూడదు. వేషధారణలో ఇష్టాలకు తావివ్వకూడదు. ఇది స్త్రీల విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. దేవుని దృష్టిలో మనందరము సేవకులం. సేవకత్వం అనేది అన్ని జాతుల్లో చూస్తాం. అదే భావార్థాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, మేము అయోగ్యులమగు సేవకులం, మేము మా కర్తవ్యంని నెరవేర్చితిమి అని ప్రభు ముందు ఒప్పుకోమంటూ ఉన్నారు. అయితే అంత గొప్ప దేవుడు పరలోకాన్ని వీడి మన కోసం తాను రిక్తుని చేసుకొని సేవకు రూపం దాల్చి దేవుని యొక్క కర్తవ్యాన్ని శిరస వహించారు. మరి అదేవిధంగా యేసుక్రీస్తు చూపినటువంటి బాటలో మనం నడవాలి అంటే మనల్ని మనం సేవకులుగా మార్చుకోవాలి. ప్రభువే సేవకు రూపం దాల్చి శిష్యుల యొక్క పాదాలను కడిగి మరి అదే విధంగా మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కొని సుమార్తుగా ఉండాలి అని చెప్పేసి మనల్ని కూడా ఈనాడు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మాటలోను, ప్రవర్తనలోను, దైవ కార్యాల్లోనూ మనం సేవారూపం దాల్చి సేవ